తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వర్షం హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లోనూ నేడు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురుస్తాయన్నారు. నేటి నుంచి మరో 5 రోజుల వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొలం మడుల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. అధికంగా నీరు నిల్వ ఉండడం వల్ల చెట్లకు నీటి తెగులు సోకి చనిపోయే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అన్నారు. నైరుతి రుతుపవనాలు యాక్టివ్గా ఉండడం, అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. ప్రధానంగా మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కొమరంభీం, హనుమకొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. హైదరాబాద్లో వాతావరణం పొడిగా ఉంటుందన్నారు. ఉదయం వేళల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రానికి వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. వానలకు తోడు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. ఇక నిన్న రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఖమ్మం ఉబగుర్తిలో అత్యధికంగా 14.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలోని పలు ఏరియాల్లోనూ జల్లులు కురిశాయి. గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ మాసంలో వర్షాల ముఖం చాటేసిన జూలై 3వ వారం నుంచి దంచి కొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి చేరడంతో ప్రాజెక్టు నీటి మట్టం పెరిగింది.